కడప జిల్లా పులివెందులలో వైసీపీ భారీ ధర్నా చేపట్టింది. జిల్లాలో కరువు తాండవిస్తున్నా సాగు తాగునీరును అందించకుండా కబుర్లు చెప్తున్నారంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్తో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఇందులోనూ మొదటి విడతగా ఆగస్టు 16 తేదీ నుంచి అక్టోబర్ 7వ తారీఖు దాకా 1.8 టీఎంసీల నీళ్లు చిత్రావతికి నీళ్లు మిడ్పన్నార్ నుంచి పంపించారు, ఎంపీఆర్ నుంచి. చివరకు చిత్రావతికి చేరిన నీళ్లు ఎంత అనంటే మొదటి విడతలో 0.675 టీఎంసీలు మాత్రమే. అంటే దాదాపుగా 63% లాసులు. రెండో విడతగా నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు రెండో విడతగా మళ్ళీ ఎంపీఆర్ నుంచి 1.4 టీఎంసీల నీళ్లు పంపించారు. చిత్రావతికి ఎన్ని నీళ్లు చేరాయి అంటే కేవలం 0.66 టీఎంసీలు చేరాయి. అంటే లాసులు 53% లాసులు. అంటే నీళ్లు ఇక్కడికి రాని పరిస్థితి చిత్రావతికి. చిత్రావతిలో మొత్తం నీళ్లు ఇవాళ ఎన్నున్నాయి అనంటే 1.15 టీఎంసీలు ఉన్నాయి. ఇవాళ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అనంటే చిత్రావతి నుంచి సాగునీరు అందించాలి అనంటే డ్రైవింగ్ హెడ్ అన్నది కనీసం 0.9 టీఎంసీ నీళ్లు ఉంటే తప్ప సాగునీళ్లు అందించలేని పరిస్థితి. ఇవాళ 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి సాగునీరు కనీసం అందించాలనంటే కనీసం కాస్తో కూస్తో అందించే పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏం చేసింది అంటే డిసెంబర్ 22వ తారీఖున నీళ్లు ఇవ్వడం మానేసింది చిత్రావతికి. ఆశ్చర్యం నిజంగా. డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి కాస్తో కూస్తో నీళ్లు పంపించి దాని ద్వారా పీబీసీ ఆయకట్లో ఉన్న చెరువులను, పులివెందుల స్టోరేజ్ ట్యాంకును, లింగాల మండలంలో ఉన్న చెరువులను కాస్తో కూస్తో నింపుకొని రైతులకు ఉపయోగపడాల్సింది పోయి హఠాత్తుగా డిసెంబర్ 22వ తారీఖున నీళ్లు ఇవ్వడం మానేశారు. ఇవాళ పులివెందుల మున్సిపాలిటీతోనే కాకుండా కదిరి, ధర్మవరం మున్సిపాలిటీలకు కూడా నీళ్లు ఇస్తూ దాదాపుగా 40 క్యూసెక్ల నీళ్లు రోజు తాగేదానికి నీళ్లు చిత్రావతి నుంచి ఖర్చు చేస్తా ఉన్నాం. ఇలా 40 క్యూసెక్ల నీళ్లు చిత్రావతి నుంచి ఖర్చు చేస్తా ఉండి మరోవైపున చిత్రావతికి నీళ్లు ఇవ్వకుండా డ్రైవింగ్ హెడ్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ చిత్రావతికి ప్రెజర్ పెడితే మనమంతా కూడా ప్రెజర్ పెడితే అప్పుడు నీళ్లు ఇస్తే అప్పుడు డ్రైవింగ్ హెడ్ పెంచుకునే దానికే సరిపోతుంది. కానీ ఆ తర్వాత కాలువలోకి నీళ్లు రాని పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తాం. ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్న తలాతోకా లేని పరిపాలనకు శ్రీశైలంలో నీళ్లు ఉండి కూడా గండికోట కట్టని పరిస్థితికి, గండికోట కట్టని కారణంగా కృష్ణా జలాలను కూడా పులివెందులకు తీసుకుని రావాలి అని చెప్పి నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కలలు నెరవేరని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. తుంగభద్ర నీళ్లు పూర్తిగా మనకు ఏ విధంగా కూడా సరిపోని పరిస్థితి. తుంగభద్ర నీళ్లు మనకు సరిపోని పరిస్థితి కాబట్టి కనీసం కృష్ణా నీళ్ళన్నా మనకు వస్తే, గండికోట అన్న గాలేరు నగరి ప్రాజెక్ట్ అన్న పూర్తవుతే, గండికోట ప్రాజెక్ట్ అన్న పూర్తవుతే దాంట్లో 26 టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ చేయొచ్చు. ఆ 26 టీఎంసీల నీళ్లు నిల్వ చేస్తే పైడుపాలెంకు 6 టీఎంసీల నీళ్లు ఇవ్వచ్చు.
చిత్రావతికి 8 టీఎంసీల నీళ్లు ఇవ్వచ్చు, సర్వరాయ్ సాగర్లో 3.3 టీఎంసీల నీళ్లు పెట్టొచ్చు, వామికొండలో 1.6 టీఎంసీల నీళ్లు పెట్టొచ్చు, మైలవరంకు 10 టీఎంసీల నీళ్లు ఇవాళ రాని చాలని పరిస్థితిలో ఉన్న నీళ్లకు స్టెబిలిటీ వస్తుందని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి జిఎన్ఎస్ఎస్ కార్యక్రమం ద్వారా ముందడుగులు వేయిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. 3 సంవత్సరాలు అయిపోతా ఉన్నాక ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే ఇవాళ చాలని కేటాయింపులతో ప్రాజెక్టులు నిర్మిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందు కూడా గాలేరు నగరి ప్రాజెక్టుకు కానీ లేదా హంద్రీనీవ ప్రాజెక్టుకు కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసింది ఏమిటి అంటే ఎన్నికలప్పుడు వచ్చి ప్రాజెక్టుల ముందర నించుని టెంకాయలు కొట్టడమే తప్పనిచ్చి ఆ తర్వాత డబ్బులు ఇచ్చే కార్యక్రమం మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఆ రోజుల్లో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగరికి ఇచ్చింది ఎంత అనంటే 13 కోట్లు, హంద్రీనీవ ప్రాజెక్టుకి ఎంత ఇచ్చారు అనంటే 17 కోట్లు ముష్టేసినట్టు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కరువు సీమను దిశ మార్చే విధంగా హంద్రీనీవకు దాదాపుగా 4,000 కోట్లు, గాలేరు నగరికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 80% ప్రాజెక్టులు 80% పనులు, ఇక మిగిలి ఉన్న కేవలం ఆ 20% పనులు పూర్తి కావడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి అయి. ఇవాళకి కూడా చాలని కేటాయింపులే. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమకు నీళ్ళు అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చామంటారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నది ఒకటే, పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. మీకేమైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. నేను పట్టిసీమ నుంచి ఏమైనా కెనాలు వేసాడా అని అడుగుతా ఉన్నా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఊపాలి. కారణం ఏంటంటే పట్టిసీమ ఆయన ప్రాజెక్టు కట్టాడు, ఏ స్టోరేజ్ కెపాసిటీ పెట్టలేదు. దానివల్ల పట్టిసీమ నుంచి నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాయి. పట్టిసీమ నుంచి 48 టీఎంసీ నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 58 టీఎంసీలు నీళ్లు వెళ్ళిపోయాయి. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమ నీళ్లు రాయలసీమకి ఇస్తానని చెప్పావు, రాయలసీమకి ఇస్తున్నానన్నావు. నేను అడుగుతున్నా, పట్టిసీమ నీళ్లు రాయలసీమకి ఇస్తా ఉన్నట్టు పట్టిసీమ నుంచి తెస్తా ఉన్న నీళ్లను శ్రీశైలం నుంచి మీరు కిందికి వాడుకోవచ్చు అని చెప్పి జీవో ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా అడుగుతా ఉన్నా నేను. జీవో ఇవ్వరు, పట్టిసీమ నీళ్లు ఒకవైపున తీసుకొస్తారు, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేస్తారు. కానీ బిల్డప్ చూస్తే పట్టిసీమ తీసుకొచ్చా, పట్టిసీమ కట్టా, రాయలసీమ సస్యశ్యామలం చేశా అని చెప్పే మాటలు వినిపిస్తారు. నిజంగా పట్టిసీమ మీద పెట్టిన అదే 1,600 కోట్ల రూపాయల్లో కేవలం 1,300 కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఇవాళకి పెండింగ్ లో ఉన్న 20% పనులు పూర్తయి ఇవాళ జిల్లా సస్యశ్యామలం కాకుండా పోయేదని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ చివరకు ఏ స్థాయిలో వీళ్ళ అన్యాయాలు మోసాలు ఉన్నాయి అంటే గాలేరు నగరి ఇవాళ గండికోట ప్రాజెక్టుకు R&R ప్యాకేజ్ కింద 22 గ్రామాలు దాదాపుగా R&R ప్యాకేజీని కోరుతూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ R&R ప్యాకేజ్ అన్నా మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మాటలు చెప్తాడు కానీ కహానీలు చెప్తాడు కానీ ఇంతవరకు రూపాయి అంటే రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అదే రైతులకు. ఇవాళ గండికోటలో చంద్రబాబు నాయుడు గారు 26 టీఎంసీలకు సామర్థ్యం స్టోర్ చేయాల్సి ఉంటే
ఇదే చంద్రబాబు నాయుడు గారు గాలేరి నగరి ప్రాజెక్టు కన్నా పూర్తి చేసి ఉండింటే శ్రీశైలం నుంచి రోజుకు 22,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ శ్రీశైలం నుంచి గండికోటకు వచ్చేటివి. 22,000 క్యూసెక్కుల నీళ్లు గండికోటకు వచ్చింటే గండికోట సస్యశ్యామలంగా 26 టీఎంసీలతో కలకలలాడుతుండేది. గండికోటకి 26 టీఎంసీలు సస్యశ్యామలంతో వచ్చేది. ఆ తర్వాత చిత్రావతి, పైడిపాలెం అన్నింటికీ కూడా పూర్తి కెపాసిటీతో పైడిపాలానికి 6 టీఎంసీలు, చిత్రావతికి 8 టీఎంసీలు, సర్వరాయి సాగర్కు 3 టీఎంసీలు, వావికొండకు 1.6 టీఎంసీలు, మైలవరానికి కూడా నీళ్ళిచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జిత్తులు మారిన రాజకీయాలు ఎలా ఉన్నాయనంటే ఇంతకు ముందే 2012లోనే మనమంతా చూసాం. ఇదే గండికోటకు 2012లోనే దాదాపుగా 3 టీఎంసీల నీళ్లు అప్పుడు కలెక్టర్ గారు తీసుకొచ్చి స్టోర్ చేశారు. స్టోర్ చేసినప్పటికీ అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి తేడా ఏమైనా ఉందా అంటే తేడా లేదు. అప్పుడు కూడా అంతే, కెనాల్ కెపాసిటీ 22,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకొని రావాల్సి వస్తే అప్పుడు తీసుకొచ్చింది కేవలం 600 క్యూసెక్కులు, 1000 క్యూసెక్కులు మాత్రం తీసుకొచ్చే పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఇవాళ కూడా అక్షరాలుగా అంతే, 1000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీళ్లు తీసుకురాలేని పరిస్థితి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవాళ నువ్వు గొప్పగా నీళ్లు తీసుకొస్తా ఉన్నట్టుగా గొప్పగా బిల్డప్ చేయడం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చామన్నట్టుగా కాదు, ఇచ్చామన్నట్టుగా భిక్షమేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి. 22,000 క్యూసెక్కుల నీళ్లతో గండికోటకు 26 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం జరగాలి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ప్రతి పని పూర్తి చేసి చిత్రావతికి, పైడిపాలెంకు కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా గట్టిగా కొడుతా ఉన్నాం. ఇవాళ గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్రావతికి ఇప్పుడు నీళ్లు ఆపేశారు, తుంగభద్ర నుంచి వస్తా ఉన్న నీళ్లను, ఈ నీళ్లను ఖచ్చితంగా మళ్ళీ కేటాయింపులు చేస్తూ చిత్రావతికి నీళ్లు పంపిస్తూ ఆ తర్వాత చిత్రావతి నుంచి పీబీసీకి, లింగాల బ్రాంచ్ కెనాల్కు వెంటనే నీళ్లు కూడా వదలాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఉన్న పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ రైతులు పడతా ఉన్న అగసాట్లు ఆయన దృష్టికి తీసుకొచ్చేదానికే ఇవాళ పులివెందల్లో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేశాం. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా రైతుల మీద ప్రేమ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగులు పెడతారు. కేబినెట్ మీటింగుల్లో రైతుల పరిస్థితి గురించి మాట్లాడు, రైతుల భూములు ఎలా లాక్కొని పెద్దవాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్న మాటలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎల్బిసి మీటింగులు జరిగినప్పుడు మొన్న పులివెందుల